హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ తెలంగాణ స్పెషల్ మటన్ దాల్చా చేస్తున్నాను. అది మీకోసం నేర్చుకొని మరీ చేస్తున్నాను. నేను 35 years బ్యాక్ ఒక ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారండి, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లో ఈ మటన్ దాల్చా తిన్నాను. నాకు చాలా నచ్చేసిందండి. అప్పుడు నుంచి ట్రై చేస్తున్నాను, సేమ్ టేస్ట్ రావాలని. నాకు రాలేదు. ఈ మధ్యకాలంలో తన దగ్గరికి వెళ్ళి తన దగ్గర నేర్చుకొని మీకోసం చేసి చూపిస్తున్నాను. తనకి వాళ్ళ తాతమ్మగా నేర్పించారంట. ఆ స్టైల్ చూద్దామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. దీనికోసం మటన్ మీడియం సైజు ముక్కలు, ఇది సీనా మటన్ అంటారండి. ఇదైతేనే మనకి క్రిస్పీగా వస్తుంది. మీడియం సైజు ముక్కలు కొట్టించుకొని తీసుకున్నాను. 150 grams శనగపప్పు దోరగా వేయించి 1 hour ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. ఇక ఆనియన్స్, ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఇలా సన్నని ముక్కలా కట్ చేసుకున్నాను. ఒక 100 grams సొరకాయ పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక పెద్ద సైజు టమాటా, గరం మసాలా, జీలకర్ర, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా ఆయిల్. ఇవేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం పప్పును ఉడికించుకున్నామండి. స్టవ్ ముట్టించి మనం నానబెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఈ శనగపప్పును వేస్తున్నాం. నానబెట్టుకోవటం వల్ల మనకు త్వరగా ఉడుకుతుంది. ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఇంకా వాటర్ పోస్తుంది. ఒక 4 విజిల్స్ రానిద్దామండి. ఈలోపు మనం మటన్ మిక్స్ చేసుకుందాం. 1/2 kg మటన్ తీసుకున్నాం కదా. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1/2 వేసుకుందామండి. మళ్ళీ పోపులో ఇంకో 1/2 వేసుకున్నాం. వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఒక 10 minutes మ్యారినేట్ చేసుకుందాం. ఈ మటన్ పక్కన పెట్టుకున్నామండి. ఈ 10 minutes లోపు మనం జీలకర్ర, ఎల్లిగడ్డ వేసి కచ్చాపచ్చిగా దంచుకొని వద్దాం. ఈ కుక్కర్ 4 విజిల్స్ వచ్చినాయండి. ఈ కుక్కర్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరో కుక్కర్ పెడుతున్నాను. 4 స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. నాన్ వెజ్ కదా, కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక బిర్యానీ ఆకు తుంచేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి గర్భాలు కచ్చాపచ్చిగా దంచుకున్నానండి. దీన్ని వేసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. సన్నగా పొడవుగా తరుక్కున్నాం కదా, వేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలండి. బ్రౌన్ కలర్ రావాలి. త్వరగా అయిపోతుందని మనలో చాలామంది హైలో పెట్టేసి ఫ్రై చేస్తారండి. అలా చేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి, కానీ చేదు వస్తుందండి, టేస్ట్ బాగోదు. సో ఇలాంటి కర్రీస్ అన్నీ కాస్త నిదానంగానే ఫ్రై చేయండి. ఇంకొక 5 minutes టైం ఎక్స్ట్రా పడుతుంది, అంతే కదా. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. జీలకర్ర, వెల్లుల్లి వేసాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మరో ఒక 10 వరకు వెల్లుల్లి గర్భాలు వేద్దామండి. ముందు ఆల్రెడీ మనం దంచేసాం కచ్చాపచ్చిగా. మరో 10. ఇంకొక 1/2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేస్తున్నాం. మటన్లో మనం వేసాం కదా. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలండి. వెల్లుల్లి గర్భాలు వేగి అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. మటన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఒక 10 నిమిషాల నుంచి మ్యారినేట్ చేసుకున్నాం. ఈ లేత మటన్ వేసేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు, కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఒక 3 minutes హైలో పెట్టి టాస్ చేసుకున్నాను. 3 minutes తర్వాత 1/4 కప్పు, 1/4 లీటర్ వరకు వాటర్ పోస్తున్నానండి. ఈ మటన్ ఉడికేందుకు ఒక మామిడాకు వేస్తున్నానండి. త్వరగా ఉడుకుతుంది కదా. మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ రానిద్దామండి. స్టీమ్ వస్తుందండి. వెయిట్ పెట్టి ఒక 5-6 విజిల్స్ రానిద్దాం. 6-7 విజిల్స్ వచ్చి కుక్కర్లో ప్రెషర్ తగ్గిందండి.
మటన్ ఒక 60% ఉడికిందండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసి సొర ముక్కలు 100 గ్రామ్స్ తీసుకున్నాం కదా, ఈ సొర ముక్కలు వేసేస్తున్నాను. టమాటా ముక్కలు వేసేస్తున్నాను. మనం ఉసిరికాయంత చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఈ రసం తీసుకొస్తున్నాను. ఇందులోనే దాల్చిన చెక్క వేస్తున్నాను, 3 లవంగ మొగ్గలు, ఒక నల్ల ఏలక, 2 ఇలాచి, 1/2 స్పూన్ సాజీర, 1/2 స్పూన్ జీలకర్ర. యాక్చువల్గా ఇవన్నీ మనం పోపులో వేయాలండి. పోపులో వేస్తే ఘాటు వస్తుంది. మనకి ఈ కర్రీకి ఘాటు అక్కర్లేదు. ఆ స్మెల్ వస్తే స్మెల్ దిగితే చాలు, మనకు ఘాటు అక్కర్లేదు. సో మనం ఇందులో వేసాం. ఇందులో వేసి మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడకనిద్దామండి. విజిల్ పెట్టద్దు. 60% మటన్ ఉడికింది. గరం మసాలా వేసాక ఒక 10 మినిట్స్, పోపు పెట్టాక మిగతా 30% ఉడకాలి. ఓ 10 మినిట్స్ ఉడకనిద్దామా? 10 మినిట్స్ ఉడికిందండి. పోపు పెట్టుకున్నాము. నేను పక్క స్టవ్ షిఫ్ట్ చేస్తున్నాను. ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి గర్భాలు, 3 ఎండుమిర్చి తుంచేస్తున్నాను. ఈ మటన్ దాల్చాకండి ఎప్పుడు ఏది వేయాలో గమనించాలి. ఇందులో వెల్లుల్లి మనం 3 టైమ్స్ వేసాం కదా. కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర ఫ్రై అయ్యి కరివేపాకు. ఈ కర్రీని మనము పప్పు ఉడకబెట్టుకున్నాం కదండి, దీన్ని స్మాష్ చేసి వేసేస్తాం. కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఉడకనిద్దామండి. ఒక 30%, ఒక 10 మినిట్స్ పట్టదండి. 15 మినిట్స్ అయిపోయిందండి. వావ్, ఉడికిపోయిందండి. గుమ్మలాడుతూ మటన్ దాల్చా రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందామా? చిక్కటి గ్రేవీతో ఈ కర్రీ మనం మటన్ పప్పుచారు అని కూడా అనొచ్చేమోనండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమ్మలాడే మటన్ దాల్చా సిద్ధమైపోయిందంది. చూసారు కదా, చిక్కటి గ్రేవీతో మటన్ దాల్చా రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు మటన్ ఇష్టం లేకపోతే చికెన్ ఫ్రీలుగానైతే ప్రీవియస్ వీడియోలో చికెన్ దాల్చా కూడా ఉంది, చూడండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది బగారా రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. ట్రై చేస్తారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు కదా. మరో హెల్దీ డిష్తో మీట్ అవుదామండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరో టేస్టీ డిష్తో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.